ఇలా వర్షం పడుతున్నప్పుడు మీరెప్పుడైనా పీతలు పట్టారా? సో హాయ్ అండి, ఇవాళ అయితే పీతల వేటకైతే వెళ్ళబోతున్నాము. ఎవరైనా సరే నైట్ అయితే పడతారు. సో ఇవాళ అయితే పట్టపగలైతే పీతలు అయితే పట్టబోతున్నాము. ఈ పీతలు ఎలా పడతామో వీడియోలో అయితే చూపిస్తాను. వీడియో అయితే పూర్తిగా చూడండి. మీకు అందరికి తెలిసిందే కదండి, ఈ ఎండాకాల వర్షం అయితే చాలా గట్టిగా పడుతుంది. అలా పడినప్పుడు పీతలు అనేది బయటకు వస్తాయి. సో దానికోసమే ఇవాళ అయితే పీతల కోసం అనేసి బయలుదేరిపోయాము. వర్షం అయితే చాలా గట్టిగా పడింది. మా ఊర్లో ఉన్న చెత్త చెదరలు మొత్తం ఎత్తుకుపోతుంది. మొత్తానికి మనం అయితే పొలం దగ్గరకు వచ్చేసాము. ఈ నుయ్యిలో చూడండి తాబేలు అయితే చిన్నది ఉందన్నమాట. తాబేల్ని చూసేసి పీతలు పట్టడానికి రెడీ అయిపోయాను. ఎలాగో వర్షం మధ్యాహ్నం కుర్చింతగా ఉన్న ఎండ కాసే అవకాశం ఉంది. అలాగే దూరిపోతాయనేసి లేట్ చేయకుండా పొలంలో అయితే దిగేశాను. పొలంలో దిగగానే నాకు ఒక చిన్న పీత అయితే కనిపించింది. ఈ పీత చూడండి ఎలా కనిపిస్తుందో. ఇదైతే చాలా చిన్నది. ఇంకా చాలా పెద్ద పెద్ద పీతలు అయితే కనిపిస్తాయి. అవి పట్టిన తర్వాత మీకు చూపిస్తాను. వర్షం పడుతున్నప్పుడు పీతలు అనేది లోపలికి ఉండిపోతాయి. వర్షం తగ్గిన వెంటనే ధాన్యం కాడలు తినడానికి బయటకు వస్తాయి అనమాట. మనమైతే లేట్ చేస్తే మళ్ళీ దొరకవనేసి తొందరగా వర్షం పడుతున్నప్పుడే వచ్చేసాము. వచ్చేసి అలా గబగబ పట్టేస్తున్నాము. ఈ పీత అయితే చూడండి చాలా పెద్దదిగా ఉంది. ఎక్కువగా నైట్ పూట పీతల వేటకైతే వెళ్తుంటారు. ఇలా నైట్ పూట పీతల వేటకు వెళ్ళడం మంచిది కాదు. పాములు తేలుగట్ర ఉంటాయి. దానికోసం ఇలా మేమైతే వర్షం పడి తగ్గినప్పుడు పీతల వేటకైతే వెళ్తాము. ఈ పీత కాలు చేతులు అయితే చూడండి, దీంతో కొరికిందంటే ఇంకా అంతే. మా పాప అయితే ఎక్కువగా ఈ కాలే తింటదనమాట. ఈ పీతలు పట్టడం అంత తేలికైన విషయం అయితే కాదు. కొంచెం తేడా చేసామా చెయ్యి మొత్తం కొరకేస్తాయి. దానికోసమే నేను చాలా జాగ్రత్తగా అయితే పట్టుకుంటున్నాను. మా ఆయన మా పాప అయితే నా వెంట వీడియో చేసుకుంటూ వస్తున్నారు. ఇవాళ అయితే మొత్తం పీతలు నేనే పడుతున్నాను. మా ఊరు వాళ్ళు కూడా పీతలు పట్టడానికి వచ్చారు. వాళ్ళైతే ముందు వచ్చారు కావున మొత్తం పట్టేశారు. మాకైతే కొన్నే దొరకాయి. ఈ పీత అయితే చూడండి పొలం మధ్యకైతే వచ్చేస్తున్నాయి. అలా పట్టుకొని తీసుకొస్తున్నాను. నాకు పీతల కూర అంటే చాలా ఇష్టము. దానికోసమే పీతల కోసం అనేసి ఈ రోజు అయితే వచ్చాము. ఎప్పటి నుంచో పీతల కూర తినాలని ఉండింది. ఇవాళ అయితే వర్షం పడింది అనేసి పీతల కోసం అయితే వచ్చాము. మీరెంత మంది నేచురల్ గా దొరికిన పీతల కూర తిని ఉన్నారో కామెంట్ చేయండి. అలాగే మన వీడియోని కూడా లైక్ చేసుకోండి. మొత్తానికి అయితే పీతల వేట అయితే అయిపోయింది. ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. పీతలు ఎన్ని పట్టామో ఇంటికి వెళ్ళాక చూపిస్తాను. వీడియో చేస్తున్న కొన్ని పీతలు అయితే పట్టుకున్నారు. ఇవైతే ఇంటికి తీసుకెళ్లి కూర అయితే వండుకోవాలి. కూర అయితే చాలా బాగుంటుంది. కూర ఎంత మంది తినున్నారో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? పీతల కోసం అనేసి మేమైతే చాలా దూరం వచ్చేసాము. మా పొలాలు అయితే చాలా దూరం ఉన్నాయి. మొత్తానికి పీతలు ఎన్ని పట్టామో చూపిస్తానన్నాను కదండి. పీతలు అయితే ఇన్ని పట్టుకున్నాము. చూడండి మా పాప అయితే పీతలతో ఆడుకుంటుంది.